క్రిస్మస్ పండుగ అన్నప్పుడు క్రీస్తు జన్మదినం మరి ఆచరించడం ఇది మహా పండుగ. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెస్టివల్. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేశానికి పరిమితంగా ఉంటుంది. ఒక్కొక్కరి జన్మదినం వారు ఏ దేశానికైతే చెందుతారో ఆ దేశానికే పరిమితమై ఉంటుంది. అబ్రహాం లింకన్ యునైటెడ్ స్టేట్స్ జరుపుకుంటుంది అబ్రహాం లింకన్ గారి జన్మదినం. అలాగే మహాత్మా గాంధీ గారి పుట్టినదినం భారతదేశం జరుపుకుంటుంది. కానీ యేసయ్య పుట్టినదినం యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇట్స్ ఏ యూనివర్సల్ ఫెస్టివల్. దేవుడే మానవుడైన రోజని క్రిస్మస్ అని అంటారు. అంటే వెన్ గాడ్ బికేమ్ మ్యాన్ అంటే పరలోకంలో తండ్రితో కూర్చుని ఆ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ రూపి అయి దాసుని రూపం తలంచుకొని తను తాను రిక్తునిగా చేసుకొని తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చినాడు. ఆ దినమే క్రిస్మస్. మరి కాలమే 2 ముక్కలైందట. ఎంత గొప్పదండి. కాలము 2 ముక్కలైంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఎంత ఆశ్చర్యం కదా. 2014 సంవత్సరాల నుండి యేసు ప్రభువును వివరిస్తున్నారు, వర్ణిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా దాన్ని వర్ణించలేకపోతున్నారు, వివరించలేకపోతున్నారు. ఎవరి తనివి తీరడం లేదు. యేసు ప్రభువు ఒక్కరోజు జన్మించినాడని అనుకోకండి. యేసు ప్రభువు 2014 సంవత్సరాల నుండి తన్ను అంగీకరించిన వారి హృదయంలో జన్మిస్తూనే ఉన్నాడండి. హీఈస్ టేకింగ్ బర్త్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే. హూ ఎవర్ యాక్సెప్ట్స్ హిమ్ యాజ్ హిస్ సేవియర్. తను రక్షకునిగా అంగీకరించిన వారి ప్రతి హృదయంలో కూడా యేసు ప్రభు నిరంతరము జన్మిస్తూనే ఉన్నాడు. సంతోషం ఉంటే హల్లెలూయా గట్టిగా చెప్దామా. హల్లెలూయా. కనుక ఇది మహా పండుగ. ఇది యావత్ ప్రపంచము సంబరంతో జరుపుకునే పండుగ. పాశ్చాత్య దేశంలో ఈ పండుగను ఏ విధంగా ఆచరిస్తారంటే చాలా అతిగా తినడం, త్రాగడం, పబ్బులు, డాన్సులు, నాట్యాలు, అతి వేగంగా వాహనాలు నడపడం. చాలామంది మరణిస్తారట. చాలా మరణిస్తారట. అంటే సంతోషం పట్టలేక, సంతోషం వారికి తెలియదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటో అర్థం లేకుండా వారు తిని త్రాగి సంతోషించడం, క్రొత్త బట్టలు కట్టుకోవడం, లేక పిండి వంటలు తినడం, లేకుంటే మరి ఇల్లంతా పెయింట్ చేసుకోవడం అని మనం అనుకుంటాం. వాళ్ళు అనుకుంటారు అతి వేగంగా వాహనాలు నడిపియాలి, యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోవడం. అది కాదు క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఆచరించాలి. 3 తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు యొక్క జననం గురించి వారు తెలుసుకొని వారు వెతుక్కుంటూ వస్తున్నారు. వారు వెతుకుతున్నారు యేసు ప్రభు ఎక్కడున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు వెతుకుతూ వచ్చి యేసును ఆరాధిస్తున్నారు. బంగారము, సాంబ్రాణి, బోళం తీసుకొచ్చినారు. యేసు పాదముల దగ్గర సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు. ఆరాధన, అర్పణ మనం అక్కడ చూస్తున్నాం. వారు బంగారము, సాంబ్రాణి, బోళం ఎందుకు ఇచ్చినారంటే బంగారము రాజరికానికి సూచన, సాంబ్రాణి యాజకత్వానికి సూచన, బోళము యేసుక్రీస్తు యొక్క మరణానికి చిహ్నంగా ఉంది. అంటే యేసు ఎవరు అంటే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన రక్షకుడు అని లోకానికి తెలియజేస్తుంది వారి అర్పణలు. మరి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము క్రిస్మస్ పండుగ కేవలము క్రైస్తవులకు మాత్రం కాదు, ఇది అందరి పండుగ అండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు కేవలం ఒక గుంపు వారికి రాలేదు. యేసు ప్రభు సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తారు కదా, గొల్లెలకు గబ్రియలు దూత మరి సెలవిస్తున్నాడు, ఇదిగో మహా సంతోషకరమైన
శుభవార్త ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయదు. మీరు భయపడకండి. ప్రజలందరికీ, మరి అక్కడ చూడండి, అక్కడ కొంతమందికి కాదు, ప్రజలందరికీ కలగబోవు ఎలాంటి సంతోషం? మహా సంతోషం. అంటే దీన్ని మించిన సంతోషం ఇక లేదన్నమాట. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభ వర్తమానము, సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత 14వ వచనంలో దేవదూతలు పరలోక సైన్య సమూహము పాటలు పాడుతున్నారు. ఏంటంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసి. అక్కడ కూడా పక్షపాతం లేదు చూడండి. ఇది ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. అలాగే భూమి మీద తనకిష్టులైన వారికి, అక్కడ కూడా ఏ భేదము లేదు, ఏ జాతి కుల మత భేదము లేకుండా భూమి మీద తనకిష్టులైన వారికి దేవుడు సమాధానము అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఇది అందరి పండుగ అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథము మీరు పఠిస్తే మీకు తెలుస్తుంది, యేసుక్రీస్తు అందరివాడు. ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ పర్సన్. ఆయనలో ఏ పక్షపాతము లేదు. అందుకే మా దేవుడు మీ దేవుడు అట్లా అనకూడదు. మా పండుగ మీ పండుగ అనకూడదు. మన పండుగ అనాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది మన పండుగ. అందరికీ ఆయన రక్షకునిగా ఉదయించినాడు కాబట్టి ఇది అందరి పండుగ. మీరు మీ ఇరుగు పొరుగు వారితో శుభములు తెలియజేసేటప్పుడు మన పండుగ అనాలి. నేను అలాగే చేస్తాను. మా ఇరుగు పొరుగు వారందరికీ కూడా క్రిస్మస్ నాడు కేక్స్, గ్రీటింగ్ కార్డు, మంచి క్యాలెండర్, యూపీఎఫ్ క్యాలెండర్ ట్రేలో పెట్టి ఇరుగు పొరుగు వారికి అందరికి పంచుతాం. వారు చెప్తాం అన్నమాట, ఇది మన పండుగ. ఎందుకంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, మహాదేవుడు, గ్రేట్ గాడ్, హీజ్ అవర్ సేవియర్. అందుకే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అనలేదు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా. అంటే ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి వర్గము, ప్రతి మరి బ్యాక్గ్రౌండ్ నుండి హీస్ కాలింగ్ పీపుల్. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి మరి కులము, ప్రతి మరి భాష నుండి, భాషలు మాట్లాడేవారు, వివిధ భాషలు మాట్లాడేవారి నుండి దేవుడు తన కొరకు ఒక రాజ్యమును ఏర్పరచుకుంటున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇది అందరి పండుగ, ఇది మహా పండుగ, ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము, మహా సంతోషం. నాట్ అన్ ఆర్డినరీ జాయ్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్. ఇది శుభవార్త, మహా సంతోషకరమైన సువర్తమానం. ఉదయం లేస్తే పేపర్ చదవకండి. మొట్టమొదట నేను పేపర్ చదివేదాన్ని చాలా సంవత్సరాలు. ఒకసారి పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించినాడు, నువ్వు ఉదయం లేచినప్పుడు శుభవార్త చదువుతావా సువార్త? దీంట్లో ఏముంది, అంత శుభమే. శుభము చదవకుండా అక్కడ చనిపోయినారు, ఇక్కడ అత్యాచారం అయింది, అక్కడ దోపిడీ అయింది, ఇక్కడ ప్రమాదంలో ఇంతమంది చనిపోయినారు, ఈ దుర్వార్తలు ఏం చదువుతున్నావు అని పరిశుద్ధాత్మ నన్ను గద్దించినప్పటి నుండి ఉదయం లేవగానే దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం నా అలవాటుగా చేసుకున్నాను. దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం. మొదట దేవుని రాజ్యము నీతిని వెతకాలి, దాని తర్వాత దేవుడు నీకు అన్నీ కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడని వాక్యంలో ఉంది. ఈరోజు మరి నేను మాట్లాడే ప్రసంగం, దేవుడు మీ కొరకు ఇచ్చిన వాక్కు ఏంటంటే, అతి శ్రేష్టమైన బహుమానం, ద గ్రేట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిస్ మ్యాన్కైండ్. చెప్ప శక్యము కానీ దేవుని గొప్ప వరమని పౌలు భక్తుడు మరి వివరిస్తున్నాడు. కొరింథీ పత్రిక మరి 1 కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట, జాయ్ అన్స్పీకబుల్. దేవుడు ఇలాంటి వరము ఇచ్చినాడు. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారికి ఈ గొప్ప బహుమానం వారు పొంది ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, చెప్పశక్యము కానీ ఆ గొప్ప వరము నిమిత్తము నేను దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద
జాయ్ అన్స్పీకబుల్. ద అన్స్పీకబుల్ గిఫ్ట్ అంటే చెప్పడానికి కానీ, వివరించడానికి కానీ, వర్ణించడానికి కానీ వీలు కాని అటువంటి బహుమానం. ఈరోజు దాని గురించి వివరించాలని ఆత్మ ప్రేరణ కలిగింది. ఈ బహుమానము అన్లిమిటెడ్ అనమాట, అపరిమితమైందని తెలుసుకోవాలి. అపారమైన బహుమానం, హద్దులేని బహుమానం, అనంతమైన బహుమానం. ఆ బహుమానము ఏంటో కాదు, యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు అతనిని మనకు అనుగ్రహించెను అని యోహాను సువార్త 3:16 ఉంది. ప్రభువును మనకు అనుగ్రహించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఇవ్వడం ఉంటుందండి. వెన్ యూ లవ్ సమ్వన్ డెఫినెట్లీ యూ విల్ గివ్ సంథింగ్ కదా. నాకు చాలా ప్రేమ మీరు అని చెప్పి అస్సలు చేతి ముడుచుకొని ఎవరు ఉండరు. ప్రేమ ఉన్న దగ్గర ఇవ్వడం ఉంటుంది. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మనం ఎంతో ప్రేమించాడని అంటాం, హద్దులు లేకుండా ప్రేమించాడు. కాబట్టే తన ఏకైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించినాడు. ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఈ బహుమానం ఎంతమంది పొందుకొని ఉన్నారో ఒకసారి చేతులు చూపెడతారా? దేవుని స్తోత్రం. చేతులు ఇట్లా మంచిగా చూపండి. హల్లెలూయా. ఈ బహుమానం నేను పొందుకొని ఉన్నాను. క్రిస్మస్ పండుగ అన్నప్పుడు మనము బహుమానాలు అటు ఇటు ఇస్తాం కదా, మనం ప్రేమించిన వారికి, మిత్రులకు, కొన్నిసార్లు పేదలకు బీదలకు కూడా ఏమీ తిరిగి పొందుకోవాలని ఆశ లేకుండా కూడా పంచుతూ ఉంటాం. కానీ ఈ బహుమానం చెప్పశక్యము కానీ గొప్ప వరం. ఇది వర్ణింపజాలనిది, ఇది అనంతమైనది, అపారమైనది, మరి ఇది మారనిది. మారదు, ఈ బహుమానం మారదండి. పోయిన సంవత్సరం ఒక చీర మీకు ఇచ్చారనుకో, లేకుంటే ఒక షర్టు ప్యాంట్ ఒక సూటు మీకు ఎవరైనా కుట్టిస్తే ఒక్క సంవత్సరం తిరిగినాక అది అదే కండిషన్లో ఉండదు. కొత్త చెప్పులు మీరు కొన్నారు, మరి వచ్చే సంవత్సరానికి ఎవరైనా ఇచ్చిన బహుమానమే కానీ అరిగిపోతుంది. ఈ బహుమానం అరగదు, తరగదు, చినుగదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే బహుమానం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్ డజంట్ చేంజ్. లోకంలో అన్నీ మారిపోతుంది, ప్రేమలు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది, మనుషులు మారిపోతారు. కానీ యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 మారని బహుమానం. మరి ఒకటి, ఈ బహుమానము పరిపూర్ణమైనది అనమాట. ఇట్స్ అ పర్ఫెక్ట్ గిఫ్ట్, నో డిఫెక్ట్స్. హల్లెలూయా. యేసు ప్రభువును నువ్వు స్వీకరించినప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్ విత్ ఇన్ యూ. యాకోబు 1:17 ఉంది. తండ్రి అయిన దేవుని యొద్ద నుండే సంపూర్ణమైన ప్రతివరం మీకు అందుతోంది. యాకోబు 1:17 ఉంది. జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే మీకు సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదం. చదువుతాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చు. ఆయన యందు ఏ చంచలత్వమును గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఈ యొక్క బహుమానము అపారమైనది, అనంతమైనది, మారనిది, పరిపూర్ణమైనది అని మనము గ్రహించాలి. అమెరికా దేశానికి ఫ్రాన్స్ దేశము ఒక పెద్ద బహుమానం ఇచ్చిందండి. 1826 సంవత్సరం 1826లో ఫ్రాన్స్ గిఫ్టెడ్ వన్ బిగ్ గిఫ్ట్, వెరీ కాస్ట్లీ గిఫ్ట్. అదేంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛా శిల్పం అని. ఒక చేతితో దీపం పట్టుకొని, లైట్ పట్టుకొని, మరి చేతిలో పుస్తకం పట్టుకొని ఒక స్త్రీ ఉంటుంది కదా, పైన కిరీటం ఉంటుంది. అది వారు అంటే ఫ్రాన్స్ దేశం అమెరికా దేశం మీద ఉన్న అభిమానంతో ఇంత పెద్ద శిల్పాన్ని, అది దాదాపు 300 అడుగులు, ఎంతో పెద్ద విస్తీర్ణం. ఆ విగ్రహం తల మీద ఒక 40 మంది నిలబడవచ్చు అంటే మీరు ఊహించుకోండి అది ఎంత పెద్దగా ఉందో అని. అంటే అది చారిత్రాత్మకమైందనమాట. అపురూపంగా చూసుకుంటారంట అమెరికన్స్ ఆ విగ్రహాన్ని, ఆ ప్రతిమను. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని దానికి పేరు. చాలా ఖర్చు అయిందంట దాని కొరకు.
ఎంత ఎత్తు, ఎంత గంభీరంగా ఉన్నాయి ప్రతిమ. వారు దాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటారని చరిత్రలో నేను చదివినాను. దేవుడు మానవునికి ఇచ్చిన బహుమానం ఒక ప్రతిమ కాదు, ఒక విగ్రహం కాదు, తన కుమారుని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హి గేవ్ హిజ్ ఓన్ సన్. ఒక ప్రతిమని ఇవ్వలేదు ఫ్రాన్స్ దేశం ఇచ్చినట్టు, కానీ తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించినాడు. అది ఎంత విలువైన బహుమానం, వాల్యుబుల్ గిఫ్ట్, దట్ ఈస్ జీసస్. అంటే దేవుని యొక్క ప్రేమను మనకు అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, వాక్యంలో ఇలాగుంది, దేవుని కృపా మహదైశ్వర్యము వలనే ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధమునకు క్షమాపణ కలిగి ఉన్నదని ఎఫెసీ 1:7 ఉంది. అంటే ఆయన కృపా మహదైశ్వర్యము ఎంత గొప్పది. తన ప్రియ కుమారుడైన యేసు రక్తం వల్లనే మనకు పాప క్షమాపణ, విమోచన కలుగుతుంది. ఒకవేళ యేసు ప్రభు లోకానికి రాకుంటే ఈరోజు ఇక్కడ ఎవ్వరూ మనం మిగిలి ఉండం, ఎక్కడెక్కడో పడి ఉంటాం పాపంలో. అందుకే పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు, 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎంత గొప్ప మాట. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చాడు. ఏంటండి క్రిస్మస్ ఏంటండి అని ఎవరైనా అడిగితే మీరు జవాబు చెప్పేటట్టు ఉండాలి. ఏంటోనండి, అందరూ ఏదో కేకులు తింటున్నారు, పిండి వంటలు తింటున్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, లేక ఇల్లు శుభ్రం చేసుకున్నారు. క్రిస్మస్కి ఇల్లు దులుపుతారు కదా, మరి పెయింట్ వేసుకుంటున్నారు, రంగులు పెట్టుకుంటున్నారు, స్టార్ తగిలించినారు. అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ యొక్క అర్థం తెలుసుకోవాలి. నీ పాపంల నుండి నేను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి మానవుని రూపంలో వచ్చినాడు, తన ప్రాణాన్ని అర్పించినాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టినారు? ఎవ్వరు ప్రాణం పెట్టరండి మన కొరకు. ఈరోజు కూడా నేను వార్తల్లో చూసినాను, ఒక యవనస్తుడు తన ప్రేమికురాలి ప్రాణం తీసేస్తున్నాడు, బ్లేడ్తో కోసేసినాడు. ఎందుకంటే ఆమె ప్రేమకు వివాహానికి ఒప్పుకున్నందుకు ఆమె ప్రాణం తీయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఆమె చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. చూడండి, ప్రేమ పేరుతో ఎంతమంది ఉన్మాదానికి గురవుతున్నారు. భయంకరమైన కార్యాలు లోకంలో జరుగుతుంది. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభువు తప్ప ఎవరు ఈ లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రాణం తీయడానికి చూస్తారేమో కానీ ప్రాణం పెట్టేవారు ఎక్కడున్నారు? యేసు ప్రభువు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు. అందుకే పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు భక్త కోటికి అపోస్తలుడు అంటున్నాడు, నేను పూర్వము హింసకుడను, హానికరుడను, నేను సంఘమును పాడు చేసిన వ్యక్తిని. యేసు ప్రభువు నా కొరకు మరణించినాడు. ఈ ప్రధాన పాపి అయిన నా కొరకే యేసు ప్రభు మరణించి నమ్మి నాకు ఈ పరిచర్యను అప్పగించినాడు. ఎంత బాగా చెప్తున్నాడు. పూర్వము నేను హింసకుడను, హానికరుడను, దుర్మార్గుడను, హత్యాకారుడను, సంఘమును పాడు చేసిన వ్యక్తిని. యేసు ప్రభు యొక్క మహిమ ద్వారా నేను భక్తుడని అయిపోయినాను, అపోస్తలుడని అయిపోయినాను, లేఖనాలు రాసినాను, నేను అనేకులను ప్రభు మార్గంలో నడిపిస్తున్నాను. అంటే నేనేమై ఉన్నానో అది నా వల్ల కాదు, అది కేవలము యేసు యొక్క కృప ద్వారా నేను ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్. సౌల్ బికమ్స్ అపోస్టల్ పౌల్. అంటే ఈ బహుమానము ఎంత విలువైందంటే, ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అవును, నన్ను నూతన సృష్టిగా చేసినాడు. ఓన్లీ జీసస్ కుడ్ డూ దట్. నో పర్సన్ కుడ్ చేంజ్ మీ. నేను చాలా టఫ్ అండి, ఐరన్ లేడీ అనేది. నేను ఒక్క తీర్మానం తీసుకుంటే అంతే, ఇక తప్పేది లేదు. నేను అనుకున్నదే గెలవాలి. 5గురిని మరి పెంచడంలో వారికి నన్ను పెంచడమే చాలా కష్టమైంది మా తల్లిదండ్రులకు. ఎందుకంటే చాలా మొండి, ఎవరి మాట వినకపోయేదాన్ని. కానీ చూడండి, ప్రార్థన శక్తి చూడండి, యేసు ప్రభు యొక్క శక్తి చూడండి, నన్ను ఈ విధంగా మార్చుకొని తన సేవ కొరకు వాడుతున్నాడంటేనే అది యేసు శక్తి తప్ప ఇంకేముంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయెను.
యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అంటున్నాడు కదా, జక్కయ్య సుంకపు గుత్తదారి, ప్రజలను మోసం చేసేవాడు. యేసు ప్రభువును చూడగోరి మేడి చెట్టు ఎక్కి తొంగి తొంగి చూస్తున్నాడు. గుబురు గుబురు ఆకులు ఉంటాయంట మేడి చెట్టు, ఆ ఆకుల మధ్యన చూడాలి. ఎవరు నన్ను చూడొద్దు, ఎందుకంటే వాడు పాపి, ప్రజలను పీడించి డబ్బు సంపాదించేవాడు. కానీ యేసు జక్కయ్యను చూసినాడు, చెట్టు దగ్గరికి వచ్చినాడు, పేరు పెట్టి పిలిచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య, నువ్వు క్రిందికి దిగు, త్వరగా నేను ఇంటికి వస్తాను. ఇంత మంచి మాట అండి. అసలు జక్కయ్యను పేరు పెట్టి పిలవగానే జక్కయ్య ఎంత షాక్ అయినాడేమో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. అంటే ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. మరి జక్కయ్య పూర్తిగా మారిపోయినాడు. ఎవరెవరి దగ్గర అన్యాయం సొమ్ము తీసుకున్నాడు వారికి అంతా 4 అంతలు చెల్లిస్తానంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ టుడే ద సాల్వేషన్ హస్ కమ్ టు హిస్ హౌస్. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడు యేసు ప్రభు లూకా సువార్త 19:10 ఒక మాట అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదన్నాడు. రోగికే వైద్యుడు అవసరం అని చెప్పినాడు. పాపులను ప్రేమించే ప్రభు ఆయన పాపులతో సుంకలతో సహవాసం చేసేదట. అప్పుడు అందరూ అతను ఎగతాళి చేసేది, అపహాస్యం చేసి, ఏంటి ఈయన ప్రవక్త అయి ఉండి పాపులతో సుంకలతో ఏంటి సహవాసం చేస్తున్నాడు. పాపాత్మురాళ్ళైన స్త్రీలు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు వారిని కాదనకుండా వారి పాపాలు క్షమించి వారికి సమాధానం ఇచ్చి పంపినాడు ప్రభు. పాపుల స్నేహితుడు. ఇంత గొప్ప బహుమానాన్ని కాలదనుతే మరి రానున్న గతి ఎలాగుంటుంది? ఎందుకంటే నీకు నిత్య జీవం దొరుకుతుంది బహుమానం ద్వారానే. యేసు ప్రభు అనే బహుమానం ద్వారా నువ్వు ఆయన విశ్వసించడం ద్వారా యూఆర్ గెటింగ్ ఎటర్నల్ లైఫ్. ఈరోజు నాకు ఒక బంధువురాలు, ఒక యంగ్ లేడీ వాట్సాప్లో ఒక మెసేజ్ పంపింది. దాంట్లో ఏదో ఒక కొటేషన్ పంపింది అన్నమాట. జీవితం అంటే అనుభవించాలి, జీవితం అంటే కడుపుబ్బనవ్వాలి, జీవితం అంటే నాట్యాలు చేయాలి, జీవితం అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టాలి, అప్పుడే చాలా సంతోషం వస్తుందని ఏదో కొటేషన్ పంపింది. నేను దానికి రిప్లై పంపినాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. కానీ యోహాను 10:10 అని నేను రిప్లై కొట్టినాను. దేవుని స్తోత్రం. అంటే ఫుల్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ దిస్ లైఫ్, యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్ టు ఎంజాయ్ టు ద ఫుల్ అన్నది ఎక్కడుందండి? ఏం ఎంజాయ్మెంట్ ఈ లోకంలో? అనుభవించి మనం నెమ్మదిగా ఉండగలం. నువ్వు ఎక్కువ తింటే అంతకంటే ఆయాసం ఇంకేముంది కదా, లేనిపోని రోగాలు. అందుకే డాక్టర్లు మితం, కంట్రోల్ యువర్ డైట్ అంటాడు. ఏదైనా మితిలోనే ఉండాలని మనం నేర్చుకున్నాం. ఇంకా యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే మీకు జీవం ఇస్తాను, నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను. ఐ కేమ్ టు గివ్ లైఫ్, ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. హల్లెలూయా. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు మార్గాల్లో ఉన్న నేను మరి దేవుని ప్రేమ ద్వారా, ప్రభు యొక్క మహాకృప ద్వారా ఇతరులకు ప్రయోజనకరంగా నేను బ్రతకగలుగుతున్నాను. స్వార్థం వదిలిపెట్టి ఫలించడానికి దేవుడు కృపనిస్తున్నాడు. అది కేవలము ప్రభు యొక్క మహాత్మ్యమే అని చెప్పాలి. నేను 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 అని చాలామంది స్వార్థంగా బ్రతుకుతారు. ఒక ఈమెయిల్ నాకు వచ్చింది నా బంధువు దగ్గర నుండి, మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు సేవలో, వద్దు ఇంత స్ట్రెయిన్ అవసరం లేదు, లైఫ్ ఈజ్ టు ఎంజాయ్. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలన్నాడు, ఆరోగ్యంగా కాపాడుకోవాలన్నాడు, మన సంగతి మనం చూసుకోవాలన్నాడు. అప్పుడు నేను తిరిగి రిప్లై ఇవ్వలేదు, మనసులో అనుకున్నాను రిప్లై ఇవ్వాలని. ఏంటంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆ దివ్యమైన బహుమానం గురించి మనం నేర్చుకుంటున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. యేసు ప్రభు మరి దివ్యమైన బహుమానం గురించి మనం నేర్చుకుంటున్నాము. ఎన్ని మాటలు నేను నేను నేనే అని చెప్పడం లోకంలో. మరి నేను చాలా మటు పుస్తకాలు చదివిన దాన్ని, నేనైతే ఇలాంటి మాటలు మరి ఏ గ్రంథంలో చూడలేదండి. నేను నా యవ్వన కాలంలో చాలా డబ్బులు
పుస్తకాల కొరకు ఖర్చు పెట్టినాను. సర్చింగ్ ఫర్ ట్రూత్, సీకింగ్, ఎక్స్పెరిమెంటింగ్ విత్ ట్రూత్. అయితే ఎక్కడ కూడా ఇలాంటి మాటలు నేను వినలేదు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. బిహోల్డ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడు, జీవపు వెలుగు కలిగి నడుస్తాడు.